నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, బచ్చుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి లక్ష తులసి పూజా కార్యక్రమం నిర్వహించారు. ముత్తేవి శశికాంత్, ముత్తేవి రవికాంత్ పర్యవేక్షణలో కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి గోవాడ వెంకటకృష్ణారావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆంజనేయ స్వామివారి దేవాలయంలో శనివారం స్వామివారిని అప్పాల దండలతో అర్పించారు. హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బుద్దాలపాలెం హైస్కూల్లో శనివారం విద్యార్థులకు ప్రత్యేక యోగా శిక్షణా తరగతులు నిర్వహించారు. యోగా మాస్టర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులకు చక్రాసనం, శీర్షాసనం, వృక్షాసనం, మయూరాసనంలలో శిక్షణ ఇచ్చారు. సిద్ధార్థ మెడికల్ కళాశాల గ్రౌండ్లో జరిగిన బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో మచిలీపట్నం హిందూ కళాశాల ఫస్ట్ ఇయర్ విద్యార్థి సిహెచ్ వంశీకృష్ణ ఎంపికయ్యారు. ప్రకాశం జిల్లా చేవూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో వంశీకృష్ణ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా వంశీకృష్ణను ప్రిన్సిపాల్ కుటుంబరావు శనివారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రెడ్ రిబ్బన్ క్లబ్ శనివారం నిర్వహించిన పరుగు పందెంలో వివిధ కళాశాలల నుంచి 70 మంది విద్యార్థులు పాల్గొన్నారు. బాలుర విభాగంలో నోబుల్ కళాశాలకు చెందిన బి పవన్ కళ్యాణ్ ప్రథమ స్థానంలో నిలిచారు. రుద్రపాక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన కార్తికేయ ద్వితీయ, మోమ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన బి లోకేష్ తృతీయ స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో నోబుల్ కళాశాలకు చెందిన షేక్ ఆయేషా, మోమ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన టి చైతన్యలక్ష్మి ద్వితీయ స్థానంలో నిలవగా, రుద్రపాక జూనియర్ కళాశాలకు చింతగుంట కళ్యాణి తృతీయ స్థానంలో నిలిచింది. ప్రథమ స్థానంలో విద్యార్థులకు 10,000, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు 7,000 నగదు బహుమతులు ఇచ్చారు. తృతీయ స్థానంలో నిలిచిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ రిబ్బన్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ సాల్మన్ రాజు, లెప్రసీ ఆఫీసర్ వెంకట్రావు, జిల్లా నోడల్ అధికారి, కళాశాల ప్రిన్సిపాల్ ఎర్నెస్ట్, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి ఉత్సవాలలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాల నిర్వాహక కమిటీ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిఐకే నాగేంద్ర ప్రసాద్ అన్నారు. శనివారం సాయంత్రం పెడన పోలీసు స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిమజ్జన ఊరేగింపులలో డిజేలను, అశ్లీల పాటలను నిషేధించామన్నారు. నిషేధాన్ని ఉల్లంఘించినా, అల్లర్లు సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఉత్సవాల నిర్వహణకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
ప్రశాంత వాతావరణంలో స్నేహపూరితంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. మచిలీపట్నం రహదారుల్లో గోవుల వల్ల జరిగే ప్రమాదాలను నివారించేందుకు మచిలీపట్నం మార్కెట్ యార్డులో గోశాలను ఏర్పాటు చేశామని గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం మార్కెట్ యార్డులో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీలు గోపూజలు నిర్వహించి గోశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రహదారులపై ఆవులు, గేదెలు తిరగడం వల్ల పలు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. కొన్ని సందర్భాల్లో మనుషులు చనిపోతున్నారన్నారు. గోశాలలో పశువులకు కావలసిన గడ్డి, దాణాను ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ, గోశాలకు 112 ఆవులను తీసుకువచ్చామని, ఆవులకు కావలసిన ఇతర అవసరాల కోసం పశువుల యజమానులు 200 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే నాని, డీఎస్పీ సిహెచ్ రాజా, మున్సిపల్ సహాయ కమిషనర్ గోపాలరావు, కార్పొరేటర్ అనిత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పేదవాళ్ల ఆకలిని తీరుస్తూ అన్న క్యాంటీన్ను నడుపుతున్నామని గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం మచిలీపట్నం 3 స్తంభాల సెంటర్లోని అన్న క్యాంటీన్కు డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య 75,000తో 6వ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఆ నీటిని రుచి చూశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది అన్న క్యాంటీన్కు ధన్వంతరి ఆచార్య 1,00,000 విరాళం ఇవ్వగా, ఈ ఏడాది మరో 1,00,000 అందించారన్నారు. ఈ విరాళాలతో పాటు ధన్వంతరి ఆచార్య మనుమడు డాక్టర్ వివేక్, వైష్ణవుల వివాహం సందర్భంగా క్యాంటీన్లో 75,000తో 6వ ప్లాంట్ను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సహాయ కమిషనర్ గోపాలరావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ పాల్గొన్నారు. స్వచ్ఛత ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధిద్దామని గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం బందరు మండలం పోతేపల్లిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీ పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహించారు. మురుగు కాలువల్లో దోమల నివారణకు ఆయిల్ బాల్స్ వేశారు. ఆంజనేయ స్వామి గుడి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. గతంలో మరుగుదొడ్లు లేని సమయంలో రహదారుల పక్కన బహిరంగ మల విసర్జన చేసేవారని, ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికామన్నారు. సీఎం చంద్రబాబు హయాంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. పోతేపల్లిలో డ్రైన్ల సమస్యను పరిష్కరించేందుకు రైల్వే డిఆర్ఎంతో మాట్లాడామని, 3 కోట్లతో డ్రైన్ నిర్మిస్తున్నామన్నారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం ప్రభుత్వం డ్రైడేగా ప్రకటించిందని, ఆ రోజున కుండలు, తొట్టెలలోని నీటిని తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఓ జె అరుణ, సీఈఓ కన్నమనాయుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే నాని, తహసీల్దార్ నాగభూషణం, ఎన్డీఓ వెంకటేష్, డిఎల్పీఓ రహమతుల్లా, ఎంఈఓ దుర్గాప్రసాద్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు విద్యాసాగర్, పాఠశాల హెచ్ఎం మురళీకృష్ణ, సెక్రటరీ నరసింహారావు, విఓ రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతతో ఆరోగ్యాన్ని పరిరక్షిద్దామని, ప్రతి ఒక్కరూ తమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. మచిలీపట్నంలో నగర కార్పొరేషన్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో శనివారం స్వచ్ఛతాహే కార్యక్రమాలు జరిగాయి. రైతు బజార్లో వ్యాపారులు, వినియోగదారులు ప్లాస్టిక్ సంచులు వాడవద్దని హితవు పలికారు. ఈ సందర్భంగా రైతు బజారు వద్ద జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ, మురికివాడలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మురుగునీటిలో ఆయిల్ బాల్స్ వేసి దోమలు పెరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకాన్ని తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు చిత్తజల్లు నాగరాము, దేవరపల్లి అనిత, దింటకుర్తి సుధాకర్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు ధైర్యసాహసాలు అందరికీ ఆదర్శమని, స్వాతంత్ర్య సమరంలో పాల్గొని తన యావదాస్తులను దేశం కోసం సమర్పించారని గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని పోతేపల్లి గ్రామంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ, డిపిఓ అరుణ, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, నాయకులు తలారి సోమశేఖర్, కార్యదర్శి నరసింహారావు, ఎన్డీఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి గ్రంథాలయ కార్యదర్శి రవికుమార్, డిప్యూటీ లైబ్రేరియన్, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. బంటుమిల్లి మండలం ముంజులూరు గ్రామంలో స్త్రీ శక్తి ఉచిత బస్సులో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ప్రయాణించి మహిళలతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమము, పాలన ఎలా ఉందని అడగగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, పాలన చాలా బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. ముంజులూరు గ్రామంలో కోల్ ఇండియా వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మైక్రో ఫిల్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి, శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీకు అర్థమైందా? అమాంతంగా పెరిగిందండి సార్. చిన్న వ్యాపారాలు జెంట్స్ మాత్రం టికెట్. ఈ బస్ కాదు కాదు, ఈ బస్సులో ఎంతమంది ఉన్నారు? 45 మంది ఫ్రీ. ఎట్లుందమ్మా సౌకర్యం? ఎట్లుంది? బాగానే ఉందా? 40 మీకు బంటుమల్లి నుంచి మచిలీపట్నం మళ్ళా రిటర్న్ 40. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.